చైతన్య. ఏమైంది? ఎందుకు వచ్చావు? పెళ్లి పెట్టుకున్నాం, పైసలు అది పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మరి ఏమైంది ఇప్పుడు? వస్తే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చిన తీసేసుకున్నాడు వాడు. ఎవరు? ఎంత పెళ్లి పెట్టుకున్న ఎంత కంటే 36,000 రత్నమ్మ. ఏమైంది? ఏమైనా పోస్ట్ ఆఫీసులో ఎత్తి జంప్ చేశాడు. ఇంక మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఏం చేయాలనుకుంటే పెళ్లి పెట్టుకున్నాం నాయన. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి అయిపోయేటట్టుంది. ఏదో కష్టపడి నేను బాగున్నప్పుడల్లా తీసుకొని వేసుకుంటా ఉంటాను. ఆ పిల్లలు కూడా నమ్మకుండా పోస్ట్ ఆఫీస్ నమ్మితే ఇలా ద్రోహం చేశారు. ఏంటిది? ఏం చేయాలి అసలు అర్థం కాదు. పెళ్లి పెట్టుకున్నాం ఎంతో. నేను కూడా ఇళ్ళలో పని చేసుకొని 1,30,000 దాంట్లో పెట్టుకున్నాయా. నా కొడుకు కూడా చెప్పకుండా వేసుకుంటా తీసుకుంటా పోనీ ఎప్పుడైనా అవసరానికి వస్తేలే అని నేను అనుకున్నా. ఇట్లా జరుగుతుందని మాకేం తెలుసు? ఇప్పుడు ఏమంటారు మరి? ఇక్కడికి వచ్చి అడిగితే అడిగితే ఏముంది, మేము ఒక 3 హెడ్ ఆఫీస్కి పోదాం, వెళ్ళండి హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అని అంటుండు. ఆయన బట్టి నన్ను బట్టిస్తే బాగుండు. మాకు డబ్బులు లేకుండా కానీ వాడిని ముక్కలు చేసి రోడ్డు మీద చల్దాం అని. సేవింగ్ అకౌంట్ సేవింగ్ ఏసీ తీసేదానికి మేము పోయిన నెల 11 నెలలు వేస్తే 12 నెలల్లో తీసేసిండు. రాసిండు అకౌంట్లో ఉన్నాయి డబ్బులు, అకౌంట్లో ఉన్నాయి కానీ చూస్తే ఇప్పుడు 12,000 ఉన్నాయని చెప్తుండు. 2,70,000 ఉన్నాయి అమౌంట్ తీసేసిండు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడ అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది అంటారు. వీళ్ళేమో హెడ్ ఆఫీస్ వెళ్ళమంటారు నల్గొండ. మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారని చెప్తుండ్రు. రెస్పాన్స్ లేదు దేనికి. అది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా వచ్చే ఒక్కొక్కరు చనిపోతున్నారు హార్ట్ అటాక్లు వచ్చి. ఒకరు 5 లక్షలు, 10 లక్షలు, ఒకరు 20 లక్షలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి. వీళ్ళందరూ బాధలతో కొంతమంది అడ్డం పడిపోతుండ్రు. ఒక అతను చనిపోయిండు హార్ట్ అటాక్ వచ్చి 5 lakhs ఇచ్చి ఉన్న అతను ఫిక్స్డ్ డిపాజిట్. మరి వీళ్ళేమో ఏది పట్టించుకోకుండా మాకు సంబంధం లేని పైన ఎంక్వైరీ జరుగుతుంది, అది జరుగుతుంది అంటున్నారు. తొందరగా ఏదో తేల్చుకొని వచ్చి జనాలకి పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా అందరం ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని.